పవిత్రమైన రంజాన్ ఏదైతే ముస్లింకి సంబంధించిన పండుగ ఉందో ఈరోజు కూడా చాలామంది ముస్లిమ్స్ మారణ హోమానికి గురవుతూ ఉన్నారు ఇజ్రాయెల్ జెరూసలేం అనే ప్రాంతంలో. ఎస్, ఆల్ అక్సా మసీద్ ముస్లిమ్స్ చాలా పవిత్రంగా భావించే మసీద్. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ వేళ అక్కడికి లక్షలాది సంఖ్యలో చేరుకుని చాలామంది ప్రేయర్స్ చేస్తారు. కానీ ఈరోజు అక్కడ ప్రేయర్స్ చేయడానికి వెళ్ళిన పాలస్తీన్స్ కావచ్చు, ఇతర ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన సోల్జర్స్ వారిపైన స్టంట్ గ్రెనేడ్స్, టైగర్ గ్యాస్ ఇటువంటి వాటితో దాడి చేసి కాల్పులు జరిపి చాలామందిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా క్లియర్గా మనం పక్కన చూడొచ్చు. ఈ రంజాన్ పండుగ వేళ ముస్లిమ్స్ అందరూ కూడా సువాసన లేదంటే పిండి వంటల వాసన చూడాల్సిన వేళ ఈ రక్తపు వాసన, ఆ గన్ పౌడర్ వాసన ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్లో వచ్చింది. స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయాలనుకుంటే మీ ప్రాణాలు తీస్తూ ఉంటూ కూడా చెప్తుంది. క్లియర్గా చూడొచ్చు మనం విజువల్స్లో. జెరూసలేం గవర్నమెంట్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది, వ్యతిరేకించింది. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఖండిస్తాడు. ఎందుకంటే వారి పండుగ ఇక్కడ పాలస్తీన్స్ జరుపుకునే ఈద్ అల్ ఫితర్ రంజాన్, కనీసం ప్రేయర్ కూడా చేసుకొని ఇవ్వరా అంటూ కూడా చాలామంది అక్కడ గట్టిగా ఆందోళన చేసిన పరిస్థితి కూడా అక్కడ జరిగింది. ఇదంతా కూడా ఇజ్రాయెల్ జెరూసలేం దగ్గర బాబ్ అల్ సహీరా అనే ప్రాంతంలో జరిగింది. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మసీద్ మూసివేయటం, ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ వేళ అంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇంతకుముందు 1967 అరబ్ ఇజ్రాయెల్కి యుద్ధం వచ్చినప్పుడు ఇదే రకంగా దాన్ని మూసివేశారు. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా 50 సంవత్సరాల తర్వాత, దాదాపు 5 శతాబ్దాల తర్వాత మళ్ళీ దాన్ని మూసివేశారు. అయినా సరే అక్కడ చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు కొడుతున్నా సరే, వాళ్ళు కాల్పులు జరుపుతున్నా సరే, కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా సరే, ప్రేయర్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఆ చాపలు అక్కడే ఆ ప్రాంగణంలోని పరిచి చాలామంది ప్రేయర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న దమాస్కస్ గేట్ దగ్గర చాలామంది ప్రేయర్ చేసుకునే ప్రయత్నం చేశారు. నిజంగా పండుగ రోజు కూడా చాలా హింసకి గురయ్యారనేది అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పాలస్తీన్ పైన జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 140 మసీదులన్నీ కూడా కుప్పకూలిపోయాయి. అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. వాళ్ళు ప్రేయర్స్ ఎక్కడ చేసుకుంటున్నారంటే రోడ్ల పైన, అంటే కూలిపోయిన ఆ శిథిరాల దగ్గర చాలామంది ప్రేయర్స్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఇంత దాడి చేస్తుంది ఇజ్రాయెల్? ఇజ్రాయెల్కి అసలు ఏం కావాలి అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా చూసి ఇప్పుడైనా మరి ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయా లేదా ఇరాన్కి అని చాలామంది ప్రశ్నలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. రంజాన్ పండుగ వేళ చరిత్రలో ఒక చీకటి రోజు 1967 తర్వాత మొదటిసారి ఈద్ ప్రార్థనలను జెరూసలేంలో బంద్ చేశారు. ఎవరైనా ప్రార్థన చేయడానికి ముందుకొస్తే వారు తలలు తీస్తూ ఉంటూ కూడా బెదిరించారు. అక్కడ గన్స్తో గాల్లో కాల్పులు జరుపుతూ ఉన్నారు. అక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వారందరినీ కూడా చెల్లా చెదురు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పవిత్ర రంజాన్ ముగింపు వేళ జెరూసలేం వీధులు భక్తిభావంతో కాకుండా బాంబుల మోతతో దద్దరిల్లాయి. ఆల్ అక్సా మసీదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విషాదకరమైన చారిత్రక ఘట్టం నమోదైంది. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళు మొదటిసారి ఆల్ అక్సా మసీద్లో ఈద్ అల్ ఫితర్ అంటే రంజాన్, అక్కడ ప్రార్థనలు నిర్వహించకుండా ఇజ్రాయెల్కి సంబంధించిన దళాలు పూర్తి స్థాయిలో ఈరోజు అక్కడ అడ్డుకోవడం అయితే జరిగింది. మసీదు తలుపులు మూసివేయడంతో కనీసం ఆ పవిత్ర స్థలానికి అత్యంత సమీప పాయింట్కి చేరుకుని చాలామంది ప్రార్థనలు చేసుకోవాలని వేల మంది, లక్షల మంది పాలస్తీన్లు అక్కడ ప్రయత్నించారు. వారిపైన ఇజ్రాయెల్ పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం అయితే జరిగింది. ఇక ఆక్రమిత జెరూసలేంలోని బాబ్ అల్ సహీరా అక్కడ కూడా ఆ ప్రాంతం వద్ద కూడా చాలామంది భక్తులు ప్రార్థనల కోసం వచ్చి గుమిగూడగా ఇజ్రాయెల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
చాలామంది ప్రజలను అక్కడ చెల్లాచెదరు చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా స్టన్ గ్రెనేడ్లు, అంటే మనుషులను తాత్కాలికంగా దిగ్భ్రాంతికి గురి చేసే బాంబులు అవి. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పవిత్రమైన ఈద్ పండుగ రోజున ప్రార్థనలు చేసుకోనివ్వకుండా తమను అణిచివేయడంపై పాలస్తీన్లో చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. ఆల్ అక్సాను పూర్తిగా మూసివేయడం అనేది గత 5 దశాబ్దాలలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఒక చారిత్రక అణిచివేత అని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. గత 21 రోజులుగా ఈ పవిత్ర మసీదు నిరంతరాయంగా మూతపడటం ఆక్రమిత తూర్పు జెరూసలంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తుంది. ఇది కేవలం భద్రతాపరమైన చర్య కాదని, మత స్వేచ్ఛపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని జెరూసలం గవర్నమెంట్ కూడా తీవ్రంగా దీన్ని ఖండించింది. శుక్రవారం నాడు వేలాది మంది పాలస్తీన్లు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకునేందుకు తరలిరాగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు వారిని లోపలికి అనుమతించకుండా నిలిపేశారు. దీంతో దిక్కుతోచని భక్తులు మసీదు గేట్ల వద్ద, డమాస్కస్ గేట్ సమీప వీధుల్లోనే చాపలు పరుచుకొని అల్లాను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు యుద్ధ వికృత క్రీడకు చితికిపోయిన గాజాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆకలి చావుల మధ్య చాలామంది పాలస్తీన్లు తమ మత విశ్వాసాన్ని వదులుకోలేక ఇజ్రాయెల్ తాటికి గాజాలోని ఇప్పటివరకు 1240 మసీదులు, అలాగే సుమారుగా 1100 పైగా మసీదులు అన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి, ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ చాలామంది మసీదుల గోడల మధ్య, ఆ నీడల మధ్య, శిథిలాల మధ్య వారి కుటుంబంతో కలిసి చాలామంది ఈ ప్రార్థనలు నిర్వహించడం ప్రయత్నించారు. చాలామంది వారి విశ్వాసానికి ఇక అద్దం పడుతుంది. సో గాయ్స్, చూసారు కదా, నిజంగా పండుగ వేళ ఆల్ అక్సా మసీద్ దగ్గర దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్కి సంబంధించిన దళాలు, పోలీస్ బలగాలు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వారిపైన దాడి చేయడం జరిగింది. గన్స్తో అటాక్ చేయడానికి ప్రయత్నించారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. లా అంటూ కూడా చాలామంది ఏడ్చుకుంటూ, కనీసం ఈ రోజు కూడా వదిలిపెట్టరా, కనీసం మమ్మల్ని ప్రేయర్ కూడా చేయనివరా, ఎందుకు అణిచివేత అని చెప్పేసి చాలామంది గట్టిగా గొడవ చేసే ప్రయత్నం చేశారు. అండ్ గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులపైన మీ ఒపీనియన్ ఏంటి?